హాయ్ గైస్, వెల్కమ్ టు రోడ్ రివ్యూస్. నేను మూవీ చూసాను. ఈ మూవీ బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఇది ఏంటంటే మనకి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ గానీ, ఈ ఫైట్స్ గానీ, ఆ స్లో మోషన్స్, ఆ ఎలివేషన్స్ ఇలాంటివి, ఆ మాస్ సంబంధించిన ఈ క్రైమ్, సస్పెన్స్ ఇలాంటి ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మూవీ చూస్తే అంతగా నచ్చకపోవచ్చు. ఇది ఓన్లీ స్టోరీ ఓరియంటెడ్ మూవీ. ఇది వచ్చేసి ఒక బ్లైండ్ గర్ల్ అనే ఒక అమ్మాయిని ఓపెనింగ్ షాట్ తోనే ఒక పర్సన్ వచ్చి రేప్ చేస్తారు. సో అమ్మాయి తనని రేప్ చేశారని ఎలా నిరూపించుకుంటుంది అనేది ఈ ఫిలిం. ఫస్ట్ 30 minutes కొంచెం అలా బయట సీన్స్ చూపిస్తారు. మిగతా 2 hours మొత్తం కోర్టులోనే ఉంటుంది అనమాట. కానీ కోర్టులో ఉన్నా గానీ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రం చాలా అంటే చాలా ఫ్యాబులస్ గా ఉంటాయి. రాజశేఖర్ గారు అనే క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అతను మోహన్ లాల్ గారికి ఆపోజిట్ క్యారెక్టర్. మోహన్ లాల్ గారు ఇలా చేసిన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్ మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అంటే చాలా చుట్టూ తిరుగుతుంది ఈ కథ. అంటే ఫ్రెండ్స్ గానీ అండ్ ఫ్యామిలీ గానీ అండ్ పని మనుషులకు సంబంధించి ఇట్లా అందరు చుట్టూ తిరుగుతూ లాస్ట్ కి ఒక కంక్లూజన్ కి వస్తుంది. బట్ ఎక్కడైతే ఈ పాయింట్ అనేది పెట్టారో, ఆ బ్లైండ్ గర్ల్ అనేది ఎలాగైతే నిరూపించుకుంటుంది అని ఒక చిన్న లాజిక్ తో పెట్టారు. అది నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ లో అమ్మాయి ఒకసారి మోహన్ లాల్ గారిని ముట్టుకొని ఆ ఫీల్ అయ్యే విధానం అనేది మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకు కూడా ఆ ఫీల్ అనేది కలుగుతుంది. ఎందుకంటే ఒక బ్లైండ్ గర్ల్ ప్లేస్ లో మనం ఉంటే కొంచెం బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంటది. సో నాకైతే నచ్చింది గైస్. ఒకవేళ మీరు కూడా చూడండి, ఈ ఫిలిం ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, ఈ ఫిలిం వచ్చేసి మనకి నైట్ పూట పడుకునేటప్పుడు కానీ, లేకపోతే మనం టైర్డ్ అయినప్పుడు కానీ మూవీ చూస్తే మీకు ఖచ్చితంగా నిద్రపోతారన్నమాట. ఎందుకంటే ఓన్లీ మాటలే ఉంటాయి కాబట్టి. సో మీరు అలర్ట్ ఉన్న టైంలో ఈ మూవీ చూడండి. ఖచ్చితంగా ఈ మూవీ మీకు ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.